వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్ల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలాగా తయారైంది. ఉన్నదాంతో పాటు రాబోతున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నామని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాక రాష్ట్ర వ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,398, పార్వతీపురం మన్యం జిల్లాలో అల్పంగా 515 మంది ఉన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయాలన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతల ఒత్తిళ్లతో వీరు వాలంటీర్ ఉద్యోగాలను వదులుకున్నారు. వీరిలో చాలామంది ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు అండగా నిలబడ్డారు. ఓటర్లకు తాయిలాలు పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. తీరా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బోర్లా పడింది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిద్దామన్నా వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిళ్లకు తగ్గకోకుండా కొనసాగిన వారంతా మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నారు. వాలంటీర్ల పారితోషికం రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఊరిస్తుంది.